యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉండే వైట్ హౌస్ సమీపంలో దాదాపు 15 నుంచి 30 రౌండ్ల పాటు గన్ ఫైర్ శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలతో వైట్ హౌస్ లోని మీడియా ప్రతినిధులు భయంతో పరుగులు తీశారు. వారిని ప్రెస్ బ్రీఫింగ్ గదికి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాల్పులు జరుగుతున్నప్పుడు వైట్ హౌస్ నార్త్ లాన్ లో ఉన్న జర్నలిస్టులు కాల్పుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడంతో అధ్యక్ష భవనం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. ఆ ప్రాంతంలో యుఎస్ పోలీసులు, ఫెడరల్ ఏజెంట్లు భారీగా మోహరించారు. వైట్ హౌస్ ప్రాంగణంలో కాల్పుల ఘటనపై సీక్రెట్ సర్వీస్ కు ఎఫ్బీఐ సహకరిస్తోందని చెప్పారు సంస్థ డైరెక్టర్ కాష్ పటేల్. వీలైనంత త్వరగా ప్రజలకు తాజా సమాచారం అందిస్తామని చెప్పారు. ఇరాన్తో శాంతి ఒప్పందంపై మిత్ర దేశాలతో ట్రంప్ చర్చిస్తున్న టైంలోనే కాల్పులు జరిగాయి. ఆ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. తాను ఓవల్ ఆఫీస్ లో ఉన్నానని, ఇరాన్తో తుది ఒప్పందాన్ని త్వరలో ప్రకటిస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన కాసేపటికే కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో నిందితుడికి సమీపంలో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితుడిపై కాల్పుల తర్వాత ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తనిఖీ చేశాయి. అంతా సద్దుమణగడంతో 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. వైట్ హౌస్ సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులు వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న సీక్రెట్ సర్వీసెస్ అధికారులు వారిని ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి వెళ్లాలని ఆదేశించారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు వైట్ హౌస్ వద్ద భారీగా మోహరించాయి. వైట్ హౌస్ సమీపంలో 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీక్రెట్ సర్వీసెస్ అధికారులకు ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ లో కాల్పులు కలకలం రేపాయి. సీక్రెట్ సర్వీసెస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్ హౌస్ కాంప్లెక్స్ ను లాక్డౌన్ చేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉండే వైట్ హౌస్ సమీపంలో దాదాపు 15 నుంచి 30 రౌండ్ల పాటు గన్ ఫైర్ శబ్దాలు వినిపించాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలతో వైట్ హౌస్ లోని మీడియా ప్రతినిధులు భయంతో పరుగులు తీశారు.
వారిని ప్రెస్ బ్రీఫింగ్ గదికి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాల్పులు జరుగుతున్నప్పుడు వైట్ హౌస్ నార్త్ లాన్ లో ఉన్న జర్నలిస్టులు కాల్పుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడంతో అధ్యక్ష భవనం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. ఆ ప్రాంతంలో యుఎస్ పోలీసులు, ఫెడరల్ ఏజెంట్లు భారీగా మోహరించారు. వైట్ హౌస్ ప్రాంగణంలో కాల్పుల ఘటనపై సీక్రెట్ సర్వీస్ కు ఎఫ్బీఐ సహకరిస్తోందని చెప్పారు సంస్థ డైరెక్టర్ కాష్ పటేల్. వీలైనంత త్వరగా ప్రజలకు తాజా సమాచారం అందిస్తామని చెప్పారు. ఇరాన్తో శాంతి ఒప్పందంపై మిత్ర దేశాలతో ట్రంప్ చర్చిస్తున్న టైంలోనే కాల్పులు జరిగాయి. ఆ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. తాను ఓవల్ ఆఫీస్ లో ఉన్నానని, ఇరాన్తో తుది ఒప్పందాన్ని త్వరలో ప్రకటిస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన కాసేపటికే కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో నిందితుడికి సమీపంలో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితుడిపై కాల్పుల తర్వాత ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తనిఖీ చేశాయి. అంతా సద్దుమణగడంతో 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. వైట్ హౌస్ సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులు వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న సీక్రెట్ సర్వీసెస్ అధికారులు వారిని ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి వెళ్లాలని ఆదేశించారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు వైట్ హౌస్ వద్ద భారీగా మోహరించాయి. వైట్ హౌస్ సమీపంలో 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటనను ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీక్రెట్ సర్వీసెస్ అధికారులకు ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదన్నారు.